చాలామందికి బయట నవ్వు ఉంటుంది, కానీ లోపల అప్పుల భారం ఉంటుంది. డబ్బు లేకపోవడం కంటే అప్పు ఉండడం ఎక్కువగా మనసును నలిపేస్తుంది. సో ఈ టాపిక్ మీద మరి ఈరోజు అయితే దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరి ఈ టాపిక్ మీద దేవుడు మాట్లాడే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ప్రీవియస్ వీడియోస్ కూడా మరి ఎంతో అర్థవంతంగా దేవుడు ఎంతో స్పష్టంగా మాట్లాడాడండి. ఆ వీడియోస్ కూడా ఒక్కసారి చూడండి. సో మీకు ఎంతో ఉపయోగకరంగా ఉపయోగపడతాయి కాబట్టి మీరు చూడటమే కాదు, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మీరు అలా షేర్ చేయటం వల్ల మీకు అద్భుతాలు దేవుడు తప్పకుండా చేస్తాడు, ఆశీర్వాదాలతో నింపుతాడు. తప్పకుండా వీడియోని షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మనం మరి రక్షణ పొందడమే కాదు, మన బంధువులు, రక్త సంబంధికులు, రిలేటివ్స్ అందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి. మీకు అద్భుతాలు తప్పకుండా దేవుడు చేస్తాడు. సో ఈరోజు టాపిక్ వచ్చేసి 37వ వచనము మొదటి నుంచి ఒక్కసారి చదివినట్లయితే మీకే అర్థమవుతుంది. దాంట్లో ఎంతో అర్థవంతంగా దేవుడు వాక్యాన్ని మనకి అర్థవంతంగా మరి తెలియజేశాడు. 37వ కీర్తన మొదటి వచనం నుంచి చదువుకుందాం. చెడ్డవారిని చూసి నీవు వ్యసన పడకము, దుష్కార్యములు చేయవారిని చూసి మత్సర పడకము. వారి గడ్డి వలనే త్వరగా ఎండిపోదురు, పచ్చని కూర వలనే వాడిపోదురు. యెహోవా యందు నమ్మకించి మేలు చేయము, దేశమందు నివసించు సత్యము అనుసరించము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చెను. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకునుము, ఆయన నీ కార్యము నెరవేర్చెను. ఆయన ఎలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వను వెల్లడిపరచును. యెహోవా ఎదుట మౌనంగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకునుము. తన మార్గము వర్ధిల్లువాని చూచి వ్యసన పడకము, దురాలోచనలు నేర్చుకుని వారిని చూచి వ్యసన పడకము. కోపము మానము, ఆగ్రహము విడిచిపెట్టము. వ్యసన పడకము, అది కీడికే కారణము. కీడి చేయవారు నిర్మూలమగుదురు. యెహోవారు కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకుందరు. ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోదురు. వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడకపోదురు. దీనులు భూమిని స్వతంత్రించుకుందరు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు, వారిని చూసి పండ్లు కొరుకుదురు. వారి కాలము వచ్చుచుండుట ప్రభు చూచినప్పుడు వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు. దీనులను దరిద్రులను పడదోలటకై, యథార్థముగా ప్రవర్తించి వారిని చంపుటకై భక్తిహీనులు కత్తి దూసి ఉన్నారు, విల్లెక్కి పెట్టి ఉన్నారు. వారి కత్తి వారి హృదయంలోనే దూరును, వారి ఇండ్లు ఇరవబడును. నీతిమంతుడు కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము. భక్తిహీనులు బాహువులు ఎరవబడును. నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు. నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు. వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును. ఆపత్కాలమందు వారు సిగ్గునందురు, కరువు దినంలో వారు తృప్తి పొందుదురు. భక్తిహీనులు నశించిపోవుదురు. యెహోవా విరోధులు మేత భూముల సొగసును పోలియుందురు. అది కనబడకపోనట్లు వారు పొగవలే కనబడకపోదురు. భక్తిహీనులు అప్పు చేసి తీర్చకయుందురు. నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తురు. మరొకసారి చదువుకుందామండి. 21వ వచనము. భక్తిహీనులు అప్పు చేసి తీర్చకయుందురు, నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తురు. యెహోవా ఆశీర్వాదము నందిన వారు భూమిని స్వతంత్రించుకుందరు. యెహోవా ఆశీర్వాదము నందిన వారు భూమిని స్వతంత్రించుకుందరు. ఆయన శపించువారి నిర్మూలమగుదురు. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. యెహోవా అతని చేయి పట్టుకుని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేకయుండడు. నేను చిన్నవాడినై ఉంటిని, ఇప్పుడు ముసలివాడినై ఉంటిని, అయినను నీతిమంతులు ఎడబట్టు కానీ వారి సంతానము భిక్షమెత్తుడికి కానీ నేను చూచి ఉండలేదు. దినమెల్లా వారు దయాళులై అప్పు ఇచ్చుచుందురు, వారి సంతానపు వారు ఆశీర్వదించబడుదురు. కీడు చేయటం మాని మేలు చేయము, అప్పుడు నిత్యము నిలిచెదవు. ఎలా అనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు. వారెన్నటికీను కాపాడబడుదురు, కానీ భక్తిహీనుల సంతానము నిర్మూలమగును. నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుందురు, వారు దానిలో నిత్యము నివసించుదురు. నీతిమంతుల నోరు జ్ఞానమును గూర్చి వచించుదురు, వారి నాలుక న్యాయమును ప్రకటించును. వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయంలోనున్నది, వారి అడుగులు జారవు. భక్తిహీనులు
కొరకు పొంచియుండి వారిని చంపజూతురు. వారి చేతికి యెహోవా నీతిమంతులను అప్పగింపడు. వారు విమర్శకు వచ్చినప్పుడు ఆయన వారిని దోషులుగా ఎంచడు. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము. భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు. భక్తిహీనుడు ఎంతో ప్రబలియుండుట నేను చూచి ఇంటిని. అది మొలిచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వాడు వర్ధిల్లియుండెను. అయినను ఒకడు ఆ దారిని పోయిచుండగా వాడు లేకపోవును. నేను వెతికి తిని గాని వాడు కనబడకపోయిను. నిర్దోషులను కనిపెట్టుము, యథార్థవంతులను చూడము. సమాధానపరచు వారి సంతతి నిలుచును గాని ఒక్కడైనను నిలవకుండా అపరాధులు నశించుదురు. భక్తిహీనుల సంతతి నిర్మూలమగును. యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము. బాధ కలుగునప్పుడు ఆయన వారికి ఆశ్రయదుర్గము. యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును. వారు యెహోవా శరణుజొచ్చి ఉన్నారు గనుక ఆయన భక్తిహీనుల చేతుల నుండి వారిని విడిపించును. మరి ఈ వాక్యాలు ఎంతో అర్థవంతంగా ఉన్నాయి కదండి. యెహోవా కొరకు కనిపెట్టుకునేందుము, ఆయన మార్గమును అనుసరించుము. భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. అలాగే 21వ వచనం, భక్తిహీనులు అప్పు చేసి తీర్చకయుందురు, నీతిమంతుల దాక్షిణ్యము కలిగి ధర్మింతురు. యెహోవా ఆశీర్వాదమునందున వారు భూమిని స్వతంత్రించుకుందురు. యెహోవాను బట్టి 4వ వచనం, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. యెహోవాను బట్టి మరి మనకి ఎన్నో అప్పులు పాలై శ్రమల్లో ఇబ్బందుల్లో ఉండొచ్చు. కానీ మన దేవుడిని నమ్ముకున్నాం కాబట్టి మన దేవుడు సిగ్గుపరిచే దేవుడు కాదు. మరి నమ్మిన బిడ్డలని అన్యాయం చేసే దేవుడు కాదు. మరి దేవుడు అంటున్నాడు 4వ వచనంలో, యెహోవాను బట్టి సంతోషించము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. తప్పకుండా దేవుడు నీ హృదయ వాంఛలు తీరుస్తాడు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈరోజు నేను చెప్పబోయే మాట ఎవరి కోసమో తెలుసా? రాత్రి నిద్ర రాని మనిషి కోసం, ఫోన్ మోగితే గుండె దడబడే మనిషి కోసం, ఈ అప్పు ఎప్పుడు తీరుతుందో అని లోపల ఏడ్చే మనిషి కోసం. చాలామందికి బయట నవ్వు ఉంటుంది కానీ లోపల అప్పుల భారం ఉంటుంది. డబ్బు లేకపోవడం కంటే అప్పు ఉండడం ఎక్కువగా మనిషిని నలిపేస్తుంది. అప్పు మనిషిని చిన్న చూపు చేస్తుంది. అప్పు మనిషి ఆత్మవిశ్వాసాన్ని చంపుతుంది. అప్పు కుటుంబాల్లో కలహాలను తెచ్చిపెడుతుంది. అప్పు మనిషిని దేవుని దగ్గరికి కూడా భయంతో పంపిస్తుంది. కానీ ఈరోజు నేను ఒక నిజం చెప్పాలనుకుంటున్నాను. దేవుడు అప్పులకు వ్యతిరేకుడు కాదండి, అప్పులు బంధానికి వ్యతిరేకుడు. బైబిల్లో ఎక్కడ నువ్వు అప్పుల్లోనే ఉండాలి అని లేదు. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, బైబిల్లో ఎక్కడ కూడా నువ్వు అప్పుల్లోనే ఉండని దేవుడు ఎక్కడ కూడా చెప్పలేదండి. దేవుడు కోరేది ఒక్కటే, నువ్వు స్వేచ్ఛగా ఉండాలి, నువ్వు శాంతిగా ఉండాలి, నువ్వు గౌరవంగా జీవించాలి. అందుకే కీర్తన గ్రంథం 37లో దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, నీ మార్గాన్ని నాకు అప్పగించు, మిగతా పని నేను చూస్తాను అని దేవుడు చెప్తున్నాడు. నీ మార్గాన్ని నాకు అప్పగించు, మిగతా పని నేను చూస్తానని దేవుడు చెప్తున్నాడండి. మరి కీర్తన గ్రంథంలో దేవుడు స్పష్టంగా మరి మీతోనే మాట్లాడబోతున్నాడు. ఈ వాగ్దానం మీ కొరకని ప్రార్థించండి. సో మన సమస్య ఏంటంటే, అప్పు తీసుకున్నాం కానీ దేవునికి అప్పగించలేదు. బాధ ఉంది కానీ ప్రార్థన లేదు. మరి మన జీవితంలో ఎన్నో బాధలు పడుతూ ఉంటాము. నా కుటుంబ పరిస్థితులు మారవా, నా అప్పులు మారవా, నా జీవితం మారదా, నన్ను మర్చిపోయాడు దేవుడని ఇదే మనం సందేహంలో ఉండిపోతూ ఉంటాము. కానీ దేవుడు అంటున్నాడు, మరి ఆశ ఉంది కానీ క్రమశిక్షణ కూడా లేదు. ఈ వీడియో ఈ లైవ్ మరి చివరి దాకా వినితే నేను మీకు రోజుకొకసారి చేయవలసిన ఒక సాధారణమైన పని కానీ శక్తివంతమైన ఆత్మీయ అలవాటు కానీ చెప్పబోతున్నాను. ఇది మంత్రం కాదు, ఇది మాయ కాదు, ఇది దేవుని స్తోత్రం. ప్రతిరోజు ఒక్కసారి నీ అప్పులను లెక్క పెట్టకుండా దేవుని ముందు పెట్టాలి. నీ భయాన్ని మాటలుగా బయట పెట్టాలి. నీ భయాన్ని మాటలుగా బయట పెట్టాలి. ప్రభువా, నేను చేయగలిగింది చేశాను, ఇక నువ్వే దారి చూపించు అని చెప్పాలి. ప్రభువా, మరి నా అప్పులన్నీ ఇలా ఉండిపోయాయి, మరి నేను చేయాల్సిందంతా చేశాను, ఇక నువ్వే నాకు దారి చూపించని చెప్పాలి. దేవుడు అప్పులను ఒక్క రోజులో తీసేయకపోవచ్చు, కానీ ఆయన దారి మాత్రం తప్పకుండా తెరుస్తాడండి. అనుకోని చోట సహాయం వస్తుంది, ఆగిపోయిన పనికి బ్రేక్ వస్తుంది, కొత్త అవకాశానికి తలుపు తెరుస్తాడండి దేవుడు. మన దేవుడు నమ్మదగిన దేవుడు. చాలామంది అడుగుతారు, ప్రార్థన చేస్తే అప్పులు తీరిపోతాయా? నేను అడుగుతాను, ప్రార్థన లేకుండా ఇప్పటి వరకు ఏం మారింది? ఈరోజు నువ్వు నిర్ణయం తీసుకో. భయంతో కాదు, నమ్మకంతో, పరాభవంతో కాదు, ఆశతో, పరాజయంతో కాదు, ప్రార్థనతో. ఈరోజు ఒక నిర్ణయం నువ్వు తీసుకో. భయంతో కాదు, నమ్మకంతో,
పరాభవంతో కాదు, ఆశతో, పరాజయంతో కాదు, ప్రార్థనతో. దేవుడు నీ పరిస్థితిని చూస్తున్నాడు, నీ కన్నీటిని లెక్క పెడుతున్నాడు, నీ నిజాయితీని గమనిస్తున్నాడు. ఈరోజు కాదు కానీ సరైన సమయానికి నీ అప్పుల కథకు ఒక ముగింపు వస్తుంది. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, నీతిమంతుడు అప్పు ఇచ్చేవాడుగా మారతాడు, బంధింపబడినవాడు విడుదల పొందుతాడు. నువ్వు అప్పుల మనిషి కాదు, నువ్వు దేవుని సంతానము. నీ కథ ఇక్కడితో ఆగదు. మరి రోజుకొకసారి ఇది చేస్తే అప్పుల బంధనం తెగిపోతుంది. మీ బాకీలన్నీ కూడా పోవాలంటే ఈ పని చేయండి. అప్పుల నుండి దేవుడు విడుదల ఇచ్చే మార్గం ఇదే. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. దేవుడు ఖచ్చితంగా మీ అప్పులన్నీ, మీ భారాలన్నీ తెరవబోతున్నాడు. ఇది నమ్మండి. మరి దేవుడు మీతో ఎంతో స్పష్టంగా మాట్లాడాడు కదా. దేవుడు తప్పకుండా మీ అప్పులన్నీ తీర్చి మీ కుటుంబాన్ని ఆశీర్వదించబోతున్నాడు. మరి ఇప్పటికే నేను వడ్డీలు ఎక్కువగా కట్టుకున్నాను, మరి అప్పుల భారం ఎక్కువైపోయింది, నాకు ఎవరు సహాయం చేస్తారు, మరి నా అయిన వాళ్ళు ఎవరు కూడా నన్ను పట్టించుకోవడం లేదు అనే సందేహంలో నువ్వు ఉండిపోయావా? దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు ఖచ్చితంగా నీ అప్పులన్నీ తెరవబోతున్నాడు. నీతిమంతుడు అప్పు ఇచ్చేవాడుగా మారతాడు, కానీ బంధింపబడినవాడు విడుదల పొందుతాడు. తప్పకుండా నీ అప్పులు దేవుడు తెరవబోతున్నాడు. దేవుడి మీద నువ్వు ఎలా పెట్టు నీ భారాలన్నీ. దేవుడు ఖచ్చితంగా నీ అప్పులన్నీ తెరవబోతున్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు. ఆందోళన చెందొద్దు, భయంతో ఉండొద్దు. దేవుడు ఖచ్చితంగా మీకు మార్గాలు తెరవబోతున్నాడు. ఖచ్చితంగా దేవుడు మీకు అప్పులు తెరవబోతున్నాడు. సో తప్పకుండా కీర్తన గ్రంథం 37:21 దుష్టుడు అప్పు తీసుకుని చెల్లించడు, నీతిమంతుడు దయ చూపి ఇస్తాడు. నీ మార్గమును 37:5 నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, ఆయన నమ్ముము, ఆయన కార్యసాధకుడు. ఆయన మార్గంలో నువ్వు ఉంటే, ఆయన మీద భారం వేస్తే తప్పకుండా నీ అప్పులన్నీ కూడా తెరవబోతున్నాడు. ఈ మాట మీరు నమ్మండి, విశ్వసించండి, ప్రార్థించండి. దేవుడు తప్పకుండా మీకు అద్భుతాలతో నింపుతాడు. నీ అప్పులన్నీ కూడా తీర్చబోతున్నాడు. మీకు ఎటువంటి ప్రార్థన అవసరాలు ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. తప్పకుండా మీ కొరకు, అందరి కొరకు కూడా నేను ప్రార్థన చేస్తున్నాను. తప్పకుండా దేవుడు మార్గాలు తెరుస్తాడు. మీరు కృంగిపోవద్దు, భయపడవద్దు, సందేహపడవద్దు. దేవుడు ఖచ్చితంగా మేలు చేస్తాడు. మీ అప్పులన్నీ తెరవబోతున్నాయి. ఈ వీడియో మీరు చూడటమే కాదు, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి, మీ రక్త సంబంధికులందరికీ షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు మీ అందరినీ దేవుడు దీవించును గాక. ఈ వాక్యాన్ని కూడా దేవుని వెనుకల్లో దీవించును గాక. ఆమెన్. ప్రైజ్ లార్డ్.